शुद्धवन्दनं शुभाकरा शुद्धा। మొదటగా మీరు సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండానే దేవుని పనిలో మీరు కూడా పాలుభాగస్తులవుతారు. రెండవదిగా మమ్మల్ని ప్రోత్సహించిన వారవుతారు. తద్వారా మరెన్నో అద్భుతమైన స్కిట్లు, స్టోరీలు ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు ఆవిష్కరించుటకు పురుకొల్పిన వారవుతారు. మూడవదిగా అనేక మందికి సువార్త పరిచయం చేయటంలో మీరు తోడ్పడిన వారవుతారు. ఇవన్నీ కేవలం సబ్స్క్రైబ్ చేయటం వలన మీకు తెలియకుండా మీరు చేసే గొప్ప పనులు. మా ప్రేమపూర్వక విన్నపాన్ని ఆదరిస్తారని, ఆచరిస్తారని, అనుకరిస్తారని ఆశిస్తున్నాం. చిన్ని చిన్ని నీటి బొట్లు కలిస్తేనే మహాసముద్రం అవుతుంది. కోటి సంఖ్య కూడా ఒకటితోనే మొదలవుతుంది. దేవునికే మహిమ మరణాత అనుదిన మన్నా అను ఆధ్యాత్మిక వర్తమానాల శీర్షికను విశ్వాస బైబిల్ మిషన్ వారు అందించుటకు మా చేత ఎంతగానో తన కృపనిస్తూ బలపరుస్తున్న ఆ దేవాతి దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దేవుని యొక్క మహాకృప చేత మమ్మలను ప్రోత్సాహపరుస్తున్న మా శ్రోతలకు కూడా మా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప మీకు తోడయుండునుగాక. ఆమేన్. రండి, ఈ పూట ప్రభు పాదముల ఎదుట దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 13వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. వారు పగలయు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగిచ్చుటకై రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. చదవబడిన వాక్యమును మనం పరిశీలించిన వారమైతే 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి దేవుడు చూపించు కన్నీటి పుత్రుడైన మోషే ద్వారా యెహోవా ఇశ్రాయేలు పక్షమును చేసిన 10 అద్భుత కార్యాలు అది ఐగుప్తులకు తెగుళ్ళగా మారి ఎట్టకేలకు కఠినాత్ముడైన ఫరో సైతము బానిసత్వంలో నుండి ఇశ్రాయేలును కానానుకు ఐగుప్తు నుండి పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారు ఏవేవి తీసుకోవాలో, ఏవేవి సంపాదించుకోవాలో, ఏది తన ఆస్తో, ఏది దేవుడు తనకి ఇచ్చారో అవన్నీ పట్టుకొని వారు ఎరగని లేదా మొట్టమొదటిసారి ఐగుప్తు ప్రాంతం నుంచి వారు అనగా ఇశ్రాయేలీలు బయటకు రావడం మనం చూస్తున్నాం. దేవుడు ఆ ఇశ్రాయేలీలకు కావలివాడై వారిని నడిపిస్తున్న విధానము, తీరు చూస్తుంటే మనకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. అయితే ఈరోజు మనం నేర్చుకునే ఆ పాఠములో ఈ 13వ అధ్యాయంలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, వారిని నడిపించుటకు పగటి వేళ మేఘస్తంభంలోను, వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభంలోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఈ మాట నాకు చదివినప్పుడు దేవుడు ఇశ్రాయేలీయులను ఎలా నడిపించాడో ఓ చక్కటి నడిపింపు మేఘము ద్వారా మనకు కనబడుతుంది. ఇక్కడ 2 మేఘాలే, పగలేమో మేఘస్తంభం, రెండవది అగ్నిస్తంభం. మేఘము నీడనిస్తుంది, అగ్ని వెలుతురిస్తుంది. అయితే రాత్రివేళ వారికి వెలుగిచ్చుటకు దేవుడు అగ్నిస్తంభముగా ఉండి వారికి ముందు నడిచాడు. ఎందుకు దేవుడు రాత్రివేళ అగ్నిస్తంభముగా ఉన్నాడు అంటే కారణం కూడా చెప్పాడు, వెలుగిచ్చుటకై. మన దేవుడు ఎవరో తెలుసా అండి? వెలుగై ఉన్న దేవుడు. మన దేవుడు మనకి వెలుగుగా ఉండాలి. అందుకని చూడండి, 10 తెగుల్లో ఒక తెగులు నిర్గమాకాండం 10వ అధ్యాయం 21, 22, 23 వచనాల్లో
ఐగుప్తీలకేమో ఆ 3 దినాలు కటిక చీకటైతే ఇశ్రాయేలీయులకు ఆ 3 దినాలు వెలుగుగా దేవుడు మన మధ్య సంచరించాడు. అలాగే నిర్గమాకాండం 14వ అధ్యాయం 21, 22 వచనాల్లో కూడా మనం చూస్తే ఆ ఇశ్రాయేలీయులకు దేవుడు ఏమై ఉన్నాడు అంటే ఎర్ర సముద్రము చీల్చి ఇశ్రాయేలీయులందరూ వెళ్ళిపోతూ ఉండగా 20వ వచనంలో రాయబడుతుంది, దేవుడు అది మేఘము గనుక వారికి చీకటి అనగా ఐగుప్తులకు చీకటి రాత్రిగా మార్చి ఇశ్రాయేలీయులకు వెలిగించి ఎర్ర సముద్రం దాటించినట్లుగా మనం చూస్తున్నాం. సో ఒక విషయం మనకు అర్థమైపోతుంది, మన దేవుడు మనకి వెలుగై ఉన్న దేవుడు. అయితే మరి ఇశ్రాయేలులకు దేవుడు ఐగుప్తులను వేరుపరిచి ఇశ్రాయేలుకి వెలుగిచ్చిన దేవుడు ఎందుకు ఇశ్రాయేలుకి వెలుగుగా ఉన్నాడు? లేదా దేవుడు మనకి వెలుగై ఉండాలంటే మనం ఏం చేయాలి? కొన్ని విషయాలు మీ ముందు నేను పెట్టాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిది యోబు గ్రంథం 22వ అధ్యాయము మనం చూసిన వారమైతే 23వ వచనం 28వ వచనం 2 వచనాలు. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారంలోని దుర్మార్గత దూరంగా తొలగించుకుని ఎడల అని మొదలు పెడుతూ 28వ వచనం దాకా చదువుకుంటే, నేను 23వ వచనం మొదటి లైను 28వ వచనము చివరి పేర చదువుతున్నాను. సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల 28వ వచనం, మరియు నీవు దేనిని యోచన చేయగా అది నీకు స్థిరపరచబడును, నీ మార్గం మీద వెలుగు ప్రకాశించెను. సర్వశక్తుని వైపు నువ్వు తిరిగితే వెలుగు నీ మీద ప్రకాశిస్తుంది. ఒక్క మాటలో తెలిపింది కదండి. దేవుని వైపు మనం తిరిగితే 23వ వచనం కాడి నుంచి 28వ వచనం వరకు మనం చేయవలసిన ఆ పనులు చేస్తే దేవుని వైపు తిరిగిన వ్యక్తికి దేవుడు ఏ విధంగా వెలుగుగా ప్రకాశిస్తాడో అక్కడ మనకి దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు. మన దేవుడు మనకి వెలుగుగా మార్చబడాలి అంటే మనము దేవుని వైపు తిరగాలి. మనం దేవుణ్ణి నమ్ముకోవడం తెలుసు, దేవుడికి ఏదో చిన్న మొక్కుబడిగా ప్రార్థన చేయడం తెలుసు, కానీ దేవుడా నీవే నా ఆధారమని ఆయన వైపు తిరిగి ఆయన మీద ఆధారపడేవారు ఎంతమంది? కాబట్టి మొదటి విషయం, దేవుడు మనకి ఇశ్రాయేలీయులకు వెలుగుగా ఉన్నట్లు మనకు కూడా వెలుగుగా ఉండాలి అంటే మనము దేవుని వైపు తిరగాలి. ఇక రెండో విషయానికి వద్దాము. 112వ కీర్తన 4వ వచనము. 112 4వ వచనం, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. రెండవది, యథార్థవంతులు వారికి చీకట్లో సైతం ఏం పుడుతుందంటే వెలుగును పుట్టించేవాడు మన దేవుడు. యథార్థత అంటే ఏంటి? యథార్థత అంటే మరొక వేషధారి జీవితం లేని జీవితాన్ని యథార్థత అంటారు. ఈరోజు చాలామంది క్రైస్తవులమైన మనము, లేదంటే నాలాంటి సేవకులు పైన ఒక ముసుగు లోపల ఒక ముసుగు మేకప్ లాగా నలుగురిలో వచ్చినప్పుడు తెల్లని బట్టలు లేదంటే పరిశుద్ధమైన జీవితాన్ని చూపిస్తూ, ఎవరూ లేనప్పుడు దౌర్భాగ్యకరమైన భయంకరమైన పాపిష్టి పనులను చేస్తూ, మనుషులకి యథార్థత కలిగిన ఒక జీవితం, ఒక ముఖం, మనుషులు లేనప్పుడు మరొక ముఖాన్ని తగిలించుకున్నట్లు మనం అలా ఉండకూడదు. యథార్థత అంటే ఒకటే జీవితం, ఒకటే మాట, ఒకటే బ్రతుకు. అది దేవుడు మెచ్చేది. అప్పుడు దేవుడు ఆ కుటుంబంలో ఆ బ్రతుకుల్లో మన దేవుడు వెలుగును ప్రకాశింప చేయగలిగే దేవుడై ఉన్నాడు. కాబట్టి రెండవది, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారి జీవితంలో మన దేవుడు వెలుగును పుట్టిస్తాడు. ఇక మూడవ చదువుదాం ప్రియులారా. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 58:7. నీ ఆహారము ఆకలిగొని వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధి ముఖము త్రిప్పుకొండకుటయు, దిక్కుమాలిన బేదలకు నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగ నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే
ఉదయించును. ఇతరులకు సహాయం చేసినప్పుడు ఎవరికది? ఆకలిగా ఉన్నవారికి అన్నము, రక్త సంబంధులకు ముఖం తిప్పుకోకపోవడము, దిక్కుమాలిన వారిని ఇంటిని చేర్చుకోవడము, వస్త్రహీనులకు వస్త్రములు ఇవ్వడము. ఇది ఒక రకమైన ఉపవాసం. కడుపు మార్చుకోవడమే ఉపవాసం కాదు, దాతృత్వం కలగడం కూడా ఉపవాసమే. ఇతరులకు పెట్టడము కూడా ఉపవాసమే. సహాయము చేయడం మనం నేర్చుకోవాలి. మనం 2 పూటలు తిన్నప్పుడు 1 పూట లేనివాడి కొరకు మనం ఆలోచించాలి. అవసరమైతే మనం పెట్టగలగాలి. ఉపవాసం అంటే నేను దేవుడి దగ్గర ఏదో నా కార్యాలు జరగాలని నేను 1 పూట అన్నం తింటలేదండి. చాలామంది అదే ఉపవాసం అనుకుంటారు. మనం తింటున్నదే కాదు, మనకున్న దాంట్లో ఇవ్వడం కూడా ఉపవాసమే. ఇంకొక మాట ఏంటో తెలుసా? నువ్వు చేసే ఆ పస్తుల ఉపవాసం వల్ల దీవెన వస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మనకు కలిగిన దానిలో 1 రూపాయో, 1 వస్త్రమో, 1 అవసరమో, 1 అక్కరో మనం తీర్చగలిగితే దేవుడు మెచ్చుతాడు. అంత మాత్రమే కాదు, దీవిస్తాడు. దేవుడు సహాయాన్ని మెచ్చుకునే దేవుడు. ఆ సహాయం మనం ఇతరులకు చేసి మనం దీవెన పొందుదాం. ఇక 4వది ఏంటో తెలుసా? సామెతల గ్రంథం 4వ అధ్యాయం 18వ వచనాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకోగలిగితే అక్కడ ఏమంటున్నాడంటే, పట్టుపగల వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లను. ఒక పట్టపగలు ఎలాగైతే వెలుతురు తేజరిల్లుగా ప్రకాశిస్తుందో, నీతిమంతుని మార్గాన్ని కూడా దేవుడు ఒక వెలుగు వలె తేజరిస్తాడు. నీతిమంతుడు అంటే ఎవరు? నీతిని జరిగించువాడు. నీతిని జరిగించడం అంటే ఏంటి? రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం కాడి నుంచి, ఎవరైతే క్రీస్తు రక్తమును వారి మీద ప్రోక్షింపబడినట్లు కన్నీళ్లతో పశ్చాత్తాపడి ప్రభు దగ్గర యథార్థంగా ఉంటాను ప్రభువా అని ఒప్పుకొని నమ్మి బాప్తీసం పొంది చివరి వరకు అలా జీవిస్తాడో అతడు నీతివంతుడు. అలాగ నీతిగా మనం జీవించగలిగితే మన మార్గము పగటి వలె వెలుగు వలె తేజరిల్లుతుందని దేవుని వాక్యం చెబుతుంది. ఇక చిట్ట యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనాన్ని చదివి నేను ముగిస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువారు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. వెంబడించువారు ఎవరు? వెంబడించేవారు సమస్తమును వదులుకొని లోకాశ, శరీరాశ, నేత్రాశను విడిచిపెట్టి నీవే మా దిక్కు, నీవే నా ఆధారం అంటూ ప్రభువు కొరకు సమస్తమును అప్పగించుకున్న వ్యక్తి వెంబడించేవాడు. లూకా 9:23 ప్రకారం ప్రతి దినము సిలువను మోస్తూ సువార్తను ప్రకటిస్తూ నీవే నా జీవితం అంటూ ఎవరైతే ప్రభు కొరకు జీవిస్తారో వారు వెంబడించువారు. అట్టివారి జీవితాన్ని దేవుడు దీవిస్తాడు. వారి బ్రతుకులో, మార్గములో దేవుడు వెలుగుగా ఉంటాడు. 5 ప్రాముఖ్యమైన విషయాలు మనం నేర్చుకున్నాం. మన దేవుడు మనకి వెలుగుగా ఉండాలి అంటే 1 దేవుని వైపు తిరగాలి, 2 యథార్థంగా జీవించాలి, 3 ఇతరులకు సహాయం చేస్తూ ఉండాలి, 4 నీతిమంతుడిగా మనం మార్చబడాలి, 5 ప్రభువు కొరకు మనం వెంబడించినట్లు సమస్తమును విడిచిపెట్టి శిష్యుల వలె ప్రభువు వెంచెంత ఉంటూ 3.5 సంవత్సరములు ప్రభువులు విడిచిపెట్టినట్లు రాకడ వరకు ప్రభువును విడిచిపెట్టక ఆయన పట్టుకొని ఆయన రాకడ మేఘం ఎత్తుపడే కృప దేవుడు మనకును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడానికి వందనాలు. ఇశ్రాయేలుకు రాత్రివేళ వెలుగునిచ్చుటకు అగ్నిస్తంభముగా దిగివచ్చారు. మా బ్రతుకుల్లో ఎక్కడ చూసినా కరోనా వంటి చీకటి, రోగాలు చీకటి, సైతాను చీకటి అలుముకుంటుండగా ఈ చీకటి బ్రతుకులను మాకు దూరపరిచి ఒక గొప్ప వెలుగు, క్రిస్మస్ మాసంలో చూసే వెలుగును మేము సంబరాలుగా చేసుకునే వెలుగు మేము చూడగలిగినట్లు, ఇశ్రాయేలు విడుదల అనే వెలుగును మేము చూసినట్లు మాకు కూడా మా జీవితంలో గొప్ప వెలుగు చూసే భాగ్యము దయచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని వేడుకొంచున్న మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మరణాత.